హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈరోజు వీడియోలో బోరుటో ఎపిసోడ్ 1ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో స్టార్ట్ చేసే ముందు మన పాత ఛానల్లో 5K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఏమైందో ఏంటో తెలియదు, మన యూట్యూబ్ ఛానల్ సడన్ గా సస్పెండ్ అయిపోయింది. మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చెయ్యండి భయ్యా. అలానే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి బ్రో. కంటెంట్ అయితే బాగా ఇస్తా, సో హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ యార్. ఎపిసోడ్ 1. బోరుటో ఇంకా కవాకి అక్కడ కొనోహా విలేజ్ అంతా నాశనం అయిపోయి ఉంటే వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. నిన్ను మీ నాన్న దగ్గరికే పంపిస్తా అని చెప్పి కవాకి అంటే సరే చూసుకుందాం అని చెప్పి బోరుటో అంటాడు. ఇంకా ఇద్దరు వీళ్ళ సీల్ పవర్స్ ని యాక్టివేట్ చేస్తారు. బోరుటో తన డోజుట్సుని యాక్టివేట్ చేసి ఫైట్ కంటిన్యూ చేస్తారు. కట్ చేస్తే ప్రెజెంట్ లో బోరుటో డింకి అట్లా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఒక ట్రైన్ ఎక్కుతారు. ఆ ట్రైన్ లోంచి అలా వెళ్తా ఉంటే షికడాయ్ అక్కడ చుట్టుపక్కలంతా చూసి విలేజ్ చాలా డెవలప్ అయింది, ఇంకా రేపు మనకి అకాడమీ ఎంట్రన్స్ సెరమనీ ఉంది, నువ్వు తిన్నంగా ప్రవర్తించు లేదంటే ఆ ఎఫెక్ట్ మా అందరి మీద పడుతుంది అని షికడాయ్ అంటే సరేలే అని చెప్పి బోరుటో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోరుటో ఒక పోల్ మీద నించొని చూస్తే అక్కడ కొంతమంది ఒక కుర్రోడ్ని కొడతా ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ కుర్రోడ్ని సేవ్ చేద్దామని చెప్పి బోరుటో తన షాడో క్లోన్స్ ని యూజ్ చేసి వాళ్ళందరినీ కొట్టి ఆ కుర్రోడ్ని సేవ్ చేస్తాడు. ఆ కుర్రోడు ఇంకా బోరుటో మాట్లాడుకుంటారు. ఆ కుర్రోడు పేరు డెంకీ. డెంకీ బోరుటో మాట్లాడుకుంటా ఉంటే బోరుటో చెప్తాడు రేపటి నుంచి నాకు నింజుత్సు క్లాసెస్ ఉన్నాయని చెప్పి. డెంకీ చెప్తాడు నాకు నింజుత్సు నేర్చుకోవాలని ఉంది, అలానే అకాడమిక్ కూడా నేర్చుకోవాలని ఉంది. మా నాన్నగారు ఈ కండిషన్ పెట్టారు, ఈ రెండిటిలోని నేను బాగా పర్ఫామ్ చేస్తేనే తన ఆస్తి మొత్తం నాకు ఇస్తా అన్నారు అని చెప్పి చెప్తారు. ఇంకా వీళ్ళు అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే బోరుటో చెప్తాడు నువ్వు దేనికి భయపడకు, నీకేం చేయాలనిపిస్తుందో అది మీ నాన్నగారికి చెప్పు అని చెప్పేసి అంటూ తనకి లేట్ అయిందని గుర్తు తెచ్చుకొని లేట్ అయితే వాళ్ళమ్మ తిడతాది అని చెప్పి స్పీడ్ గా పరిగెత్తుకుంటా వెళ్తాడు. ఇంకా బోరుటో ఇంటికి వెళ్ళి నా ఏంజల్ తో ఇలా అడుగుతాడు, నాన్న ఇంకా రాలేదా అని చెప్పి. రాలేదు అని హినాటా అంటే బాధపడతాడు. ఇదే టైంలో డెంకీ వీళ్ళ నాన్నతో మాట్లాడతాడు, నాకు నింజుత్సు నేర్చుకోవాలనింది అని. వాళ్ళ నాన్న ఓకే అంటాడు. ఆ తర్వాత డెంకీని చాక్రా స్నేక్ అనేది ఒకటి బైట్ చేసి డెంకీని తన కంట్రోల్లో పెట్టుకుంటది. నెక్స్ట్ డే బోరుటో ఎంట్రన్స్ సెరమోనీకి లేట్ అయ్యడానికి స్పీడ్ గా వెళ్తా ఉంటే అప్పుడే డెంకీ మీద ఒక షాడో లాంటిది ఉండటం చూస్తాడు. అదే టైంలో బోరుటో కన్ను మారటం తను గమనించాడు. డెంకీ తను ఏడిపించి ఆ కుర్రోళ్ళందరినీ ఒక ట్రైన్ ఎక్కించి వాళ్ళతో చెప్తాడు, ఈ ట్రైన్ ని ఇంకో ట్రైన్ తో గుద్దిచ్చేలా చేశాను, మీ పని అయిపోయింది, ఇప్పుడు ఈ ట్రైన్స్ రెండు గుద్దుకొని మీరు నేను అందరం పోతామని చెప్పేసి అంటారు. ఇంతలో బోరుటో అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా డెంకీకి క్లాస్ పీకి డెంకీని చేంజ్ చేస్తాడు. డెంకీ ఇంకా బోరుటో కలిపి ఆ ట్రైన్ బోగీల్ని సపరేట్ చేస్తారు. వాళ్ళు ఎలా కింద పడిపోబోతుంటే డెంకీని ఏడిపించిన వాళ్ళు బోరుటోని డెంకీని సేవ్ చేస్తారు. బోరుటో డెంకీ వాళ్ళని కాపాడేసిన తర్వాత ఈ ట్రైన్స్ ఎలాగో గుద్దుకోబోతున్నాయి కదా అని చెప్పి ఈ ట్రైన్ కోర్సుని చేంజ్ చేసి అది వేరే వైపు వెళ్ళేలా చేసి అక్కడ హోకాగే స్టోన్ ఫేస్ గుద్దుకుంటారు. అప్పుడే అక్కడ అటెండెన్స్ తీసుకుంటే బోరుటో షోయింగ్ చేయడానికి అక్కడికి వచ్చి బోరుటో ఉజుమాకి ప్రెజెంట్ సార్ అని చెప్పి వంకర మూస్తూ అంటాడు. అక్కడికి వచ్చి కొనోహామరు పార్ట్మన్ రెండిస్తే బోరుటో సైలెంట్ అవుతాడు. ఆ తర్వాత నారుటో బోరుటోని ఒక 1 వీక్ తన క్లాసెస్ ని సస్పెండ్ చేస్తారు. బోరుటో ఇదంతా చేసింది నేనే అని తప్పంతా తన మీద వేసుకున్నా సరే డెంకీ వాళ్ళ ఫాదర్ నేను దానంతటికి డబ్బులు పే చేస్తారు. బోరుటో 1 వీక్ సస్పెన్షన్ అయిపోతుంది. తను వెళ్లే దారిలో డెంకీని చూస్తాడు. డెంకీని ఆ షాడో గురించి అడగకుండా నార్మల్ గానే ఉంటాడు. డెంకీ అంటాడు నేను ఎలా అయినా సరే నింజుత్సు నేర్చుకోవాలనుకుంటున్నా, నేను నింజుత్సు యూజ్ చేయగలిగితే బాగున్ను అనుకుంటాడు. బోరుటో హోకాగే స్టాచ్యూ వైపు చూసి నేను నా ఓన్ పాత్ లో వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 2 షీనో బ్యాక్గ్రౌండ్ లో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. మేము ఉండే టైంలో అకాడమిక్స్ ఇవన్నీ వేరువేరుగా ఉండేవి, ఇప్పుడు అకాడమిక్ స్కిల్స్ చాలా వరకు మారిపోయి ఇప్పుడు నింజుత్సు యూజ్ చేసే వాళ్ళకి నింజుత్సు యూజ్ చేయని వాళ్ళకి కూడా కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్తాడు. బోరుటో తన 2 వీక్స్ సస్పెన్షన్ అయిపోయిన తర్వాత అట్లా క్లాస్ కనిపిస్తా ఉంటే విండోలోంచి ఈనోజిన్ గమనిస్తాడు. బోరుటో క్లాస్ లోకి వచ్చిన తర్వాత బోరుటోని చూసి అందరూ గుసగుసలు ఆడుతూ ఉంటారు. తెలిసిందేగా బ్రో, అవి కామన్. ఇంకా బోరుటో అవన్నీ విన్నట్టు వదిలేస్తాడు. వెనకాతల సుమిరే, చోచో, శారదా అని అడుగుతారు. బోరుటో గురించి ఏమైనా తెలుసా అంటే నాకు అనవసరం వాడి గురించి అని చెప్పి శారదా అంటది. తర్వాత లవ్ చేస్తుంది. ముందు ఇలా అంటారు, యూ కాంట్ చీట్ మీ ఓకే. ఈనోజిన్ డైరెక్ట్ గా బోరుటో దగ్గరికి వెళ్ళి వీళ్ళు అనుకుంటున్న మాటలన్నీ చెప్తాడు. బోరుటో ఈనోజిన్ ని ఫ్రెండ్ గా ఉంటామా అంటే ఈనోజిన్ కుదరదు అని చెప్పేసి అంటాడు. అకాడమీలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ స్కిల్ టెస్ట్ చేస్తా ఉంటే బోరుటో సెకండ్ ప్లేస్ లో వస్తాడు. డెంకీ చెప్తాడు ఫస్ట్ ప్లేస్ లో ఏవాబే అనేవాడు ఉన్నాడని. వీళ్ళ లంచ్ బ్రేక్ లో వీళ్ళు అలా తిరుగుతూ ఉంటే క్లాస్ రూమ్ లో ఏవాబే చూస్తారు. బోరుటోని చూసి హోకాగే సన్ కదా, నువ్వు ఆ మాత్రం హడావిడి చేస్తావులే అది ఇది అని చెప్పి బోరుటోని క్రిటిసైజ్ చేస్తా ఉంటాడు. బోరుటో నార్మల్ గా మాట్లాడినా సరే ఈవాబే అలానే రెచ్చిపోతా ఉంటాడు. ఇంకా డెంకీ కోపం వచ్చి రారా చూసుకుందాం అది ఇది అంటే ఇంకా డెంకీ ఈవాబే ఫైట్ చేసుకోవడానికి అని చెప్పి ఫిక్స్ అవుతారు. ఇంతలో బోరుటో దాన్ని ఆపుతాడు. ఆ తర్వాత బోరుటో ఏవాబేని ఫైట్ కని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్తారు. షీనో ఇంకా ఆంకో నడుచుకుంటూ వచ్చి క్లాస్ లో చూస్తే క్లాస్ లో ఎవరు ఉండరు. ఇక్కడ ఫైట్ జరిగే ప్లేస్ లో ఏవాబే చెప్తాడు నేను ఈ ఫైట్ లో ఓడిపోతే గనక క్లాసెస్ కి వస్తాను అని చెప్పి, అలానే నేను నా వెపన్ ని కూడా యూజ్ చేయను అని చెప్పి ఫైట్ కి దిగుతారు. వీళ్ళిద్దరూ అలా ఫైట్ చేసుకుంటా ఉంటే వీళ్ళిద్దరు స్కిల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు.
ఏవాబే ఆల్మోస్ట్ ఓడిపోతున్నాడు అన్న టైంలో తన కంట్రోల్ తప్పుకోలేక తన వెపన్ యూజ్ చేసుకుందాం అనుకుంటే ఈనోజిన్ ఆ వెపన్ ని అక్కడి నుంచి తీసేసుకొని నువ్వు వెపన్ యూజ్ చేయనన్నావు కదా గుర్తులేదా అని చెప్పేసి అంటాడు. ఇంకా అందరి దృష్టిలో బోరుటో తోపు అయిపోతాడు, ఏవాబే బోప్ అయిపోతాడు. అంటే నాకు తెలియదు బోప్ అంటే. ఆ తర్వాత ఏవాబే క్లాసెస్ కి రావడం స్టార్ట్ చేస్తాడు. షీనో వీళ్ళకి క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 3 షీనో బోరుటో వీళ్ళందరికీ షురికెన్ జుట్సుని ప్రాక్టీస్ చేయిస్తా ఉంటారు. సుమిరే ఆ షురికెన్ జుట్సు ప్రాక్టీస్ అవుతున్నప్పుడు చాలా స్ట్రగుల్ అవుతా ఉంటది. ఈనోజిన్, షికడై వీళ్ళంతా వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ప్రాక్టీస్ అయ్యారు కాబట్టి వాళ్ళు బాగానే చేస్తారు, కొంచెం బెటర్ గా. మెటల్లీ అక్కడికి స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తాడు. వెనకాతల షికడై ఈనోజిన్ చూస్తున్నారని తెలిసి నేర్చపోతాడు. ఇంతలో బోరుటో వెనకాతల నుంచి ఫూమా షురికెన్ అని చెప్పి ఒకటి అటాక్ చేస్తే మెటల్లీ నేను దాన్ని ఆపుతా అని చెప్పి షో చేస్తాడు. అంటే రాక్లీ కొడుకు కదా ఆ మాత్రం ఉంటది. షికడై ఈనోజిన్ వాళ్ళు అలా చూడటం వల్ల మెటల్లీ తన నెర్వస్నెస్ ని తట్టుకోలేక ఆ ఫూమా షురికెన్ ని ఆపలేకుండా డ్యామేజ్ తీసుకుంటాడు. ఆ తర్వాత షీనో బోరుటోని అడుగుతాడు, నీకు ఎక్కడ దొరికింది ఈ ఫూమా షురికెన్ అంటే బోరుటో ఏవాబే లాకర్ లో దొరికింది అంటాడు. షీనో వీళ్ళందరినీ పిలిచి వీళ్ళకి వాలంటీర్ వర్క్స్ ఇస్తాడు. అంటే మన 5,000కి జగనన్న ఇచ్చాడు కదా ఆ వాలంటీర్ వర్క్ లెక్క. అంటే ఇది ఇంకా బెస్ట్ లేండి జగనన్న దానికంటే. జగనన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఇది అఫెన్స్ గా అనుకోకండి. మనకి ఎందుకు బ్రో జగనన్న లేరు, చంద్రబాబు లేరు, మన కోల్ని యాన్మి అంతే. వీళ్ళ వాలంటీర్ వర్క్ ప్రకారం వీళ్ళు నారుటో డ్యామేజ్డ్ ఫేస్ ఉంటది కదా దాన్ని రిపేర్ చేయాలి. ఏదైతే బోరుటో డ్యామేజ్ చేశాడు చూడండి అది. వీళ్ళు అలా చేస్తా ఉంటే వీళ్ళందరి పని బాగానే అయిపోతుంది. మెటల్లీ ప్లేస్ లో మాత్రం ఇంకా వీళ్ళు అలా చూడటం వల్ల ఆ ప్లేస్ ఇంకా నాశనం చేస్తా ఉంటాడు. మెటల్లీని కొంచెం షికడై హార్ష్ గా చెప్తాడు, ఇట్లా నువ్వు నీ నెర్వస్నెస్ ని తగ్గించుకోకపోతే నీ వల్ల వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది అని. ఇంటికి వెళ్ళిన తర్వాత టెమారి అంటే నా ఏంజల్, రెండో ఏంజల్ అండి మీకు తెలుసు కదా. టెమారి షికడైని తిడతా ఉంటే అప్పుడే షికమారు అక్కడికి వచ్చి షికడై వైపు మాట్లాడతాడు. ఇంకా ఇద్దరిని కలిపేసుకుంటది టెమారి. అంటే తిట్టటం, బూత్ కాదు. ఆ నెక్స్ట్ డే షికడై మెటల్లీకి సారీ చెప్దామని చెప్పి ఫిక్స్ అవుతాడు. అప్పుడే బోరుటో రైట్ అయి మళ్ళీ ఇట్లా టెంకీ మీద వచ్చిన షాడో లాంటిదే మెటల్లీ మీద కూడా వస్తుంది. మెటల్లీ షికడైని అలా నడుచుకుంటా తీసుకువెళ్తా ఉంటాడు. ఒకవైపు మెటల్లీ షికడైని అటాక్ చేస్తా ఉంటే ఇంతలో అక్కడికి ఈనోజిన్ బోరుటో కూడా వస్తారు. ఈనోజిన్ బోరుటోని కూడా మెటల్లీ అటాక్ చేస్తా ఉంటే వీళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉండి ప్లాన్ వేసుకుంటారు. ఫస్ట్ బోరుటో షికడైలా మారి షికడై బోరుటోలో మారుతారు. బోరుటో తన షాడో పెరాలసిస్ జుట్సుతో తను పట్టుకుందాం అనుకుంటే మెటల్లీ అది తప్పించుకుంటాడు. తర్వాత ఈనోజిన్ తన జుట్సుని యూజ్ చేసి మెటల్లీని ప్యారలైజ్ చేస్తాడు. అంటే మైకోలా ఉండేటట్టు చేస్తారు. వెనకాతల నుంచి ఒరిజినల్ షికడై మెటల్లీని తన షాడో పెరాలసిస్ జుట్సుతో పిన్ చేస్తాడు. షికడై బోరుటోతో చెప్తాడు మెటల్లీ నాక్ చేయమని. మెటల్లీ దాని నుంచి తప్పించుకుందామని చెప్పి తన స్ట్రెంత్ ని ఇలా గెయిన్ చేసుకుంటూ తన కాల్ తనకు తగిలి కింద పడిపోయి నార్మల్ అయిపోతాడు. తనకున్న ఆ షాడో ఫేడ్ అయిపోతుంది. షికడై మెటల్లీకి సారీ చెప్తాడు. ఆ రోజు అంతా అయిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ ఏంజల్ హినాటాకి బోరుటో ఎలా చెప్తాడు, నాకు బ్యాకుగానే ఏమైనా వచ్చిందేమో అని చెప్పేసి. అదే టైంలో నారుటో అక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే బోరుటో తన వీడియో గేమ్ ని మెటల్లీకి ఇస్తే మెటల్లీ ఆడుతూ తన ఎక్సైట్మెంట్ తో ఆ వీడియో గేమ్ ని పగలగొట్టేస్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 4 ఆ తర్వాత షీనో వీళ్ళకి సమ్మనింగ్ క్లాసెస్ గురించి నేర్పించడానికి కొనహామురుని పిలిస్తే కొనహామురు అక్కడికి వచ్చి తన సమ్మనింగ్ జుట్సుని యూజ్ చేసి గామగూరు అని సమన్ చేస్తాడు. అది చూసి అకాడమిక్ స్టూడెంట్స్ అంతా సర్ప్రైజ్ అయితే బోరుటో మాత్రం పెద్ద విషయమే కాదు అన్నట్టు కటింగ్ ఇస్తా ఉంటాడు. చోచో తన దగ్గరికి వచ్చి నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి అంటే లేదు నేను తనకంటే బెటర్ గా చేయగలను అని చెప్పేసి బోరుటో ఓవర్ యాక్షన్ చేస్తాడు. అప్పుడే షీనో చెప్తాడు, నువ్వు దేన్నైనా సమన్ చేయాలి అంటే ముందు ఆ సమ్మనింగ్ జుట్సుతో కాంట్రాక్ట్ పెట్టుకోవాలి, అప్పుడే నువ్వు సమన్ చేసే దానికి ఏదైనా వస్తుంది అని చెప్పి షీనో చెప్తాడు. శారదా వీళ్ళంతా బాయ్స్ మెచ్యూరిటీ లేదు అది ఇది అని చెప్పేసి కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు. ఇక్కడ వీళ్ళు సపరేట్ అయిపోతారు. గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్. లంచ్ అయిపోయిన తర్వాత బోరుటో ఇంకా శారదా అలా వస్తే ఇద్దరు ఫైట్ చేసుకుందామని చూసుకుంటారు. అప్పుడే షీనో వచ్చి వీళ్ళిద్దరిని ఆపి మీ ఇద్దరికి కొంచెం టెస్ట్ పెడతా అంటాడు. అంటే గర్ల్స్ కి బాయ్స్ కి టెస్ట్. మన అకాడమీలో ఒక ఫ్లాగ్ ఉంది, దాన్ని గర్ల్స్ తీసుకొస్తారో బాయ్స్ తీసుకొస్తారో తీసుకొచ్చే దాన్ని బట్టి నేను వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ని అనలైజ్ చేస్తా అంటే ఇంకా వీళ్ళంతా ఆ ఫ్లాగ్ తీసుకురావడానికి అని చెప్పి బయలుదేరుతారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గర్ల్స్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయి తీస్తున్నారు అన్న టైంలో బోరుటో అక్కడ సమ్మనింగ్ జుట్సుని చేస్తే అక్కడ ఒక పెద్ద స్నేక్ లాంటిది వస్తుంది. అది వచ్చినప్పుడు ఈ మొత్తం ప్లేస్ అంతా హడావిడైపోయి చోచో కింద పడిపోతుంటే బోరుటో, ఈనోజిన్, షికడై వీళ్ళు ముగ్గురు కలిపి చోచోని పట్టుకుంటారు. ఇంకా ఆ మాన్స్టర్ వీళ్ళ మీద అటాక్ చేస్తుంది అన్న టైంలో కొనహామురు అక్కడికి వచ్చి రసింగాన్ తో ఒక్కటిస్తాడు, రసింగాన్ అని చెప్పి ఆ మాన్స్టర్ మాయమైపోతుంది. సుమేరే సైలెంట్ గా ఈ రెడ్ ఫ్లాగ్ ఉంటది కదా షీనో చెప్పింది ఆ ఫ్లాగ్ పట్టుకుంటారు. ఇంకా ఆబ్వియస్ గా గర్ల్సే గెలుస్తారు. బోరుటో చోచోకి సారీ చెప్తే చోచో లైట్లే బ్రో అన్న టైప్ లో అంటది. ఇంకా వీళ్ళంతా మాట్లాడేసుకుంటారు, అయిపోయిద్ది. షీనో అంటాడు, ఒక్క పూటలో ఎంత చేశారా మీరు,
ఏమిచ్చానురా నేను మీకు ట్రైనింగ్ తప్ప అని చెప్పి అంటాడు. ఇంతలో కొనహామరు ఇలా ఆలోచిస్తా ఉంటాడు, బోరుటో సమ్మనింగ్ జుట్సుని ఎలా యూజ్ చేయగలిగాడు అని చెప్పి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 5 ఓ పంది లాంటి స్టూడెంట్ అక్కడ స్టూడెంట్స్ మీద అటాక్ చేస్తా ఉంటాడు. అంటే వీడు స్టూడెంట్ లెక్క. వాడు అలా అందరి మీద అటాక్ చేస్తా ఉంటే బోరుటో వాడి మీద ఈ బ్లాక్ షాడోని గమనిస్తాడు. ఇంకా బోరుటో ఇవాబే వాడిని అటాక్ చేస్తారు. ఇవాబే తన ఎర్త్ రిలీజ్ తో వాడిని సీల్ చేద్దాం అనుకుంటాడు, అంటే ఆపుదాం అనుకుంటాడు, కానీ దాన్ని బద్దలు కొడతాడు. ఆ తర్వాత ఈ స్టూడెంట్ అక్కడి నుంచి పరిగెడతా వెళ్ళిపోతుంటే బోరుటో వాడిని ఫాలో చేస్తాడు. ఈ సప్లీ స్టూడెంట్ ఒక సందులోకి వెళ్తే అక్కడ కుర్రోడు ఉంటాడు. ఆ కుర్రోడు ఈ బండోడిని నాక్ చేస్తాడు. ఆ తర్వాత బోరుటో వాళ్ళు క్లాస్ కి వెళ్తే అప్పుడే షీనో ఇక్కడ వీళ్ళందరికీ కొత్త స్టూడెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరు మీట్స్కి, తిను వటకాగురే నుంచి వచ్చాడు అని చెప్పేసి. ఇంకా మీట్స్కి చూసి బాయ్స్ అందరూ వీడు ఎలాంటి స్కిల్స్ ని యూజ్ చేస్తాడని చెప్పి మాట్లాడుకుంటే గర్ల్స్ మాత్రం అబ్బా వీడు ఏ సబ్బు వాడతాడు, ఇంత తెల్లగున్నాడు అన్న టైప్ లో మాట్లాడుకుంటా ఉంటారు. మీట్స్కి బోరుటో దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. అక్కడ వీళ్ళు అలా మాట్లాడుకుంటారు. అప్పుడే షీనో బోర్డు మీద ఒక సమ్ ఇస్తే బోరుటో అక్కడికి వచ్చి అది కంప్లీట్ చేస్తాడు. ఆ సమ్ అది ఉండే ఫార్మాట్ లో చేయి, ఇలా కాదు అనేసి అంటే అది ఎలా ఉందో అలా కాదు, నా ఫార్మాట్ లో నేను చేస్తా అని చెప్పి బోరుటో కట్టింగ్లు ఇస్తూ ఇలాంటి చిన్న చిన్న సమ్స్ నేను ఈజీగా చేయగలను అంటే షీనో ఒక పెద్ద సమ్ ఇస్తాడు. అది చూసి షాక్ అవుతాడు. ఇంతలో అక్కడికి మీట్స్ కి వచ్చి దాన్ని డీటెయిల్డ్ గా చేసి వీళ్ళందరికీ చెప్తాడు. షీనో అంటాడు ఇంకా స్టూడెంట్స్ అందరూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి అని చెప్పి. తర్వాత వీళ్ళు క్లాస్ లో భాగంగా బోరుటో ఇంకా ఇవాబే ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. అదే టైంలో మీట్స్ కి కూడా ఫైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి వస్తే ఇవాబే ఇంకా మీట్స్ కి ఫైట్ చేసుకుంటారు. వీళ్ళు ఇలా ఫైట్ చేసుకునే క్రమంలో మీట్స్ కి ఇవాబేని గట్టిగా పట్టుకొని ఊపిరాడనివ్వకుండా చేస్తాడు. బోరుటో వచ్చి వదులు అలా చేయకు అనేసి అంటే ఇంకా మీట్స్ కి అది వదిలేస్తాడు. బోరుటో నువ్వు అలా చేయకూడదు అని చెప్పేసి అంటే మీట్స్ కి ఇవాబే దగ్గరికి వెళ్లి ఇవాబేకి సారీ చెప్తాడు. ఆ నెక్స్ట్ డే సుమిరే మీట్స్ కి వచ్చినందుకు గాను వీళ్ళందరికీ అక్కడ పార్టీ ఇస్తా ఉంటది. షీనో ఇక్కడ పార్టీలో అందరితో పాటు ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు, కానీ తన బగ్స్ ఈ పార్టీలో ఉన్న అందరినీ చిరాకు తెప్పించి నాశనం చేస్తా ఉంటాయి. కొన్ని బగ్స్ డెంకీని అటాక్ చేస్తే మీట్స్ కి డెంకీని కాపాడుతాడు. మీట్స్ కి డెంకీని కాపాడే క్రమంలో ఆ స్కూల్ ని ఇంకొంచెం నాశనం చేస్తాడు. స్కూల్ ఎక్కడ నాశనం అయిందో చెప్పలేదు అని అడగండి. వీళ్ళకి గర్ల్స్ బాయ్స్ కి సపరేట్ గా ఫైట్ పెట్టినప్పుడు ఒక మాన్స్టర్ అటాక్ చేసింది కదా, అప్పుడే నాశనం అయింది అది. బోరుటో వీళ్ళంతా మాట్లాడుకుంటారు. షీనో సెన్సే అంత చేశాడు గానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది అంటే షీనో అదంతా విని బాధపడతాడు. షీనో నాకు కొంచెం రెస్ట్ కావాలి, మీరంతా సైలెంట్ గా ఉండండి అంటే వీళ్ళంతా ఒక దగ్గర కూర్చుంటారు. అదే టైంలో ఈ స్కూల్ ని బాగు చేస్తున్న ఒక రిపేర్ మ్యాన్ ఈ షాడో ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడ డ్యామేజ్ చేస్తా ఉంటాడు స్కూల్ కి. చూసిన వీళ్ళంతా ఆ రిపేర్ మ్యాన్ ని ఆపాలని చెప్పి అనుకుంటారు. బోరుటో టెక్నిక్స్ చూద్దామని చెప్పి మీట్స్ కి ఎక్సైటింగ్ గా ఉంటాడు. అది చూసి షికడాయికి కొంచెం డౌట్ గా అనిపిస్తా ఉంటది. ఈ రిపేర్ మ్యాన్ అక్కడ అలా డ్యామేజ్ చేస్తా ఉంటే శారదా అతన్ని అటాక్ చేస్తుంది. ఇంతలో షికడాయ్ తన షాడో పెరాలసిస్ జుట్సుని యూజ్ చేసి తనని పిన్ చేస్తాడు. అయినా సరే దాన్ని తప్పించుకొని ఆయన అటాక్ చేస్తా ఉంటే బోరుటో వెనకాతల నుంచి గట్టిగా పట్టేసుకొని ఆ బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకేస్తాడు. కిందకి దూకే క్రమంలో మీట్స్ కి తన విండ్ రిలీజ్ ని యూజ్ చేసి బోరుటోకి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా కాపాడతాడు. మీట్స్ కి బోరుటోకి థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత షీనో వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ మీద కోపడతాడు. అప్పుడే షీనోని ఈ చాక్రా స్నేక్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటది, అంటే కంట్రోల్ చేస్తుంది. షీనో బోరుటో వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు స్పెషల్ గా రేపు క్లాస్ ఉంది, ఒక దగ్గరికి రండి అని చెప్పి అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 6 షీనో వీళ్ళ ముగ్గురికి స్పెషల్ క్లాస్ ఉంది అన్న తర్వాత వీళ్ళ ముగ్గురు ఒక దగ్గర ఉంటే అక్కడికి షీనో వస్తాడు. షీనో చూసి వీళ్ళేంటి తేడాగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటారు. బోరుటో షీనోతో సరదాగా మాట్లాడుతూ ఉంటే షికడాయ్ గట్టిగా కొట్టి నువ్వు అలా ఇంకా ఆయన రెచ్చగొక్కు అని చెప్పేసి అంటాడు. షీనో వీళ్ళని అటాక్ చేయడానికి అని చెప్పేసి తన బగ్స్ మొత్తాన్ని బయటికి రప్పిస్తా ఉంటే వీళ్ళు ఇంకా రెచ్చగొడుతున్నట్టు చేస్తాడు బోరుటో గడు. వీడికి ఎక్స్ట్రా ఎక్కువ బోరుటో గడికి. అది చూసిన తర్వాత షికడాయ్ తన షాడో పారాలసిస్ జుట్సుని యూజ్ చేసి షీనోని ఆపుదాం అనుకుంటాడు, కానీ అది అవ్వదు. మీట్స్ కి తన కోనైస్ వేస్తాడు, కానీ అవి కూడా ఈజీగా బ్లాక్ చేస్తారు. ఆ తర్వాత షీనో తన బగ్స్ తో బోరుటోని పట్టుకొని బోరుటో చాక్రాన్ని డ్రైన్ చేస్తారు. మీట్స్ కి తన విండ్ రిలీజ్ ని యూజ్ చేసి బోరుటోని ఫ్రీ చేస్తారు. అక్కడి నుంచి వీళ్ళు ముగ్గురు తప్పించుకుంటారు. వీళ్ళు ముగ్గురు ఒక దగ్గరికి వెళ్లి ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు షీనో సెన్సే అలా చేస్తున్నారు అని చెప్పేసి. షికడాయ్ వీళ్ళంతా షీనో సెన్సేని ఎలా ఆపాలి అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే మీట్స్ కి ఇలా అంటాడు, షీనో సెన్సే మనల్ని చంపేద్దాం అనుకుంటున్నాడు కదా, మనం కూడా ఆయన్ని చంపేద్దామా అని చెప్పేసి అంటాడు. ఇంకా వీళ్ళు ఎందుకు అట్లా చేయటం అది ఇది అని చెప్పేసి మీట్స్ కి నువ్వేంట్రా ఎంత వైల్డ్ గా ఉన్నావు అని చెప్పేసి ఇంకా వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఆయన ఎలా ఆపాలా అని చెప్పేసి. సో షికడాయ్ బోరుటో షీనో సెన్సేని అటాక్ చేస్తే మీట్స్ కి తను ఎలా అయినా వాటర్లోకి లాగాలి అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకుంటారు. వీళ్ళు ఇంకా ప్లాన్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటారు. ఇంతలో అక్కడికి షీనో సెన్సే వస్తాడు. ఇంకా షీనో సెన్సేని వీళ్ళ కోనైస్ తోని వాటితోని అటాక్ చేస్తూ ఉంటే షీనో సెన్సే అవన్నీ తప్పించుకుంటారు. వీళ్ళిద్దరిని 2 చెట్లకు కట్టేస్తారు. షీనో సెన్సే అక్కడ వాటర్ మీద అలా ఉన్నప్పుడు నాకు తెలుసు మీ ప్లాన్ ఇదే అని చెప్పేసి షీనో సెన్సే అంటే ఇంకా సడన్ గా వెనకాతల నుంచి మీట్స్ కి వచ్చి షీనో సెన్సే వాటర్లోకి లాగేస్తాడు. వాటర్లోకి లాగిన తర్వాత షీనో సెన్సే బగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆ వాటర్ లోంచి అలా బయటకు వచ్చేస్తే మీట్స్ కి తన లైట్నింగ్ రిలీజ్ ని యూజ్ చేసి వాటన్నిటిని నాశనం చేస్తారు.
ఆ తర్వాత షీనో సెన్సే ఎలాగో బయటకు వచ్చేస్తాడు. తన మీద ఉన్న ఆ నల్ల చాక్రా ఉంటది కదా, అది మొత్తం పోయిద్ది. మీట్స్కి అట్లా నీటిలోకి వెళ్ళిపోతా ఉంటే బోరుటో మీట్స్కిని కాపాడదామని చెప్పి నీటిలోకి దూకుతాడు. బోరుటోలో కూడా ఆల్రెడీ చాక్రా అయిపోవడంతో బోరుటో కూడా కిందకి వెళ్ళిపోతాడు. పైకి వచ్చిన షీనో మీద ఆ డార్క్ ఎఫెక్ట్ లేకపోవడంతో ఇంకా వీళ్ళిద్దరిని కాపాడటానికి అని చెప్పి మళ్ళీ దూకుతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరిని కాపాడి ఒక జైంట్ బగ్తోని వీళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చేస్తాడు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే క్లాస్ రూమ్ లోకి వీళ్ళ ముగ్గురిని పిలిచి మీ మీద అలా అటాక్ చేసినందుకు సారీ, ఏం జరిగిందో ఏంటో తెలియదు అని చెప్పేసి అంటాడు. షీనో ఇదంతా నారుటోకి వెళ్ళి ఇలా చెప్తాడు. నారుటో ఇంకా దీనికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 7 బోరుటో ఈ షాడో పొసెస్ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి స్కెచ్ చేసి షికడాకి చూపిస్తాడు. ఆ తర్వాత వీళ్ళు ఎలా అయినా సరే అది పట్టుకుందాం అనుకుంటారు. సుమిరే, చోచో, శారద అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే వీళ్ళని ఎవరో గమనిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు గమనిస్తారు. ఆ తర్వాత వీళ్ళు క్లాస్ లో కూర్చొని వాళ్ళ ముచ్చట్లేవో పెట్టుకుంటా ఉంటే బోరుటో వాళ్ళు అది విందామని చెప్పి వింటారు. వీళ్ళు ఏమైనా సరే ఆ డార్క్ చాక్రా గురించి మాట్లాడుకుంటున్నారేమో అని. వీళ్ళు నార్మల్ థింగ్స్ మాట్లాడుకోవడంతో వీళ్ళు నార్మల్ అయిపోతారు. ఆ తర్వాత చోచో వీళ్ళంతా ఒక స్టోర్కి వెళ్ళి పొటాటో చిప్స్ ఇవన్నీ కొనుక్కుంటారు. వీళ్ళు నడుచుకుంటా వెళ్తా ఉంటే వీళ్ళని ఎవరైతే గమనిస్తున్నారో వాళ్ళని చోచో వాళ్ళు పట్టుకుంటారు. అక్కడ పెద్ద సౌండ్ లో రావడంతో షికడై, బోరుటో మీట్స్ కి ఇంకా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇది ఎవరో కాదు, వీళ్ళ క్లాస్ మెంబరే. తన పేరు మగిరే కాకురో మీనో. వాడు సుమిరేని లవ్ చేస్తున్నాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత షికడై బోరుటోతో చెప్తాడు ఒకసారి చెక్ చేయనస్ అంటే బోరుటో ఫుల్ గా చెక్ చేస్తాడు మగిరేని. మగిరే మీద ఆ షాడో ఏముండదు. అప్పుడు మగిరే చెప్తాడు నాకు సుమిరే అంటే ఇష్టం అని చెప్పేసి. ఇంకా చోచో అంటది మరి ఇష్టమైతే ప్రపోజ్ చేయొచ్చు గానేసి అంటే మగిరే ప్రపోజ్ చేస్తాడు సుమిరేకి. సుమిరే రిజెక్ట్ చేస్తుంది. వెంటనే బాధపడతాడు. ఆ నెక్స్ట్ డే వీళ్ళు క్లాస్లోకి వెళ్తే ఆ క్లాస్ బోర్డు మీద సుమిరే గురించి ఏదో మెసేజ్ రాస్తారు. అది చూసి ఆ రోజు మధ్యాహ్నం గర్ల్స్ అంతా అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే బాయ్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. అదే టైంలో పైనుంచి కొన్ని లెటర్స్ లాంటివి పడతాయి. ఆ లెటర్స్ లో కూడా సుమిరే గురించి మెన్షన్ చేసి ఉంటది. బోరుటో మీట్స్కితో చెప్తాడు మగిరేని పిలువు అని చెప్పి. మీట్స్కి మగిరే కోసం అని వెళ్తే మగిరే ఆ రోజు క్లాస్కే రాలేదు అని చెప్పి తెలుస్తుంది. ఇంకా సడన్ గా గర్ల్స్ కి బాయ్స్ కి మధ్యలో ఒక వాల్ లా పడుతుంది. ఆ వాల్ లో నుంచి సుమిరే తప్పించుకొని అలా బయటికి వస్తే వెనకతల డెంకీ స్పీడ్ గా వచ్చి నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి సుమిరేని అడుగుతాడు. డెంకీని ఈ మగిరే నాక్ చేసి సుమిరేని మేడ మీదకి తీసుకెళ్లిపోతాడు. ఇంకా వెంటనే బోరుటో వాళ్ళు ఆ మేడ మీదకి వెళ్లి చూస్తే బోరుటో కన్ను యాక్టివేట్ అవుతుంది. ఇంకా ఈ మగిరే ఆ షాడో ద్వారా పొజెస్ అయిపోయి ఉంటాడు. ఈ మగిరే చోచోని అటాక్ చేస్తే చోచో మగిరేని ఆపేసి సుమిరే నిన్ను లవ్ చేయకపోతేనేంటి, తనకంటే బెటర్ వాళ్ళని సంపాదించుకో, నీకు అంతకంటే మంచి వాళ్ళు దొరుకుతారులే అని చెప్పి మగిరేకి కొన్ని చిప్స్ ఇలా ఆఫర్ చేయంగానే మగిరే కూల్ అయిపోతాడు. బోరుటో వాళ్ళు ఇదంతా చూసి చిప్స్ కోసం అరా నువ్వు ఎంత హడావిడి చేసింది అని చెప్పి అనుకుంటారు. ఇంకా మగిరే అక్కడ తన ఆనందాన్ని ఆపుకోలేక ఏడ్చి ఇంకా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. హొకాగే ఆఫీస్ లో షికమారు కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ గురించి నారుటోతో చెప్తాడు. మీట్స్ కి ఆ రోజు నైట్ ఎవరితోనూ స్నేక్ లో మాట్లాడతాడు బోరుటో గురించి. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 8 బోరుటో, షికడై, మీట్స్ కి, డెంకీ వీళ్ళు నలుగురు కలిసి కాగేమాసా మూవీస్ చూస్తూ ఉంటారు. మూవీస్ అయిపోయిన తర్వాత వీళ్ళు డిన్నర్ లో డిస్కస్ చేసుకుంటా ఉంటారు. మూవీస్ కి రియల్ లైఫ్ షినోబిస్ కి చాలా డిఫరెన్స్ ఉంది అని మాట్లాడుకొని ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. షికడై ఇంకా బోరుటో ట్రైన్ మీద ఉన్నప్పుడు షికడై బోరుటో మాట్లాడుకుంటే బోరుటో చెప్తాడు ఆ షాడో పొజిషన్ అయ్యే వాళ్ళందరినీ నేనే చూడగలుగుతున్నా, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు, మనం వాటిని కనిపెడదామా అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా వీళ్ళు ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతారో. ఇంట్లో బోరుటో ఉన్నప్పుడు బోరుటో ఒక 3 క్లోన్స్ ని క్రియేట్ చేసి వీళ్ళలో వీళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉంటారు. దీనికి సంబంధం ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అది ఇది అని. దీని గురించి డిస్కస్ చేసుకోవటానికి అని చెప్పి మీట్స్కి ఇంకా షికడైని పిలుస్తాడు. బోరుటో వీళ్ళతో అలా మాట్లాడుకున్నప్పుడు మీట్స్కి ఇంకా షికడై చెప్తారు ఒకవేళ నువ్వు బ్యాకుగాన్ అవేకనింగ్ చేసావేమో అని చెప్పేసి అంటూ చెక్ చేసుకోమని చెప్తారు. ఆ రోజు నైట్ బోరుటో ఇంటికి వెళ్ళిపోయి పడుకున్న తర్వాత కలలో తనకి ఒక స్టార్ గేజింగ్ ఫిగర్ అంటే ఒక ఆత్మ లాంటిది కనిపించి నీ కన్నుని కాపాడు, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటారు. బోరుటో నిద్ర లేచిన తర్వాత తను కన్నును చూసుకుంటే ఆ కన్ను చేంజ్ అవుతా ఉంటుంది. ఆ కన్నును చూసి తను చాలా ఎక్సైట్ అయిపోయి బ్యాకుగాన్ వచ్చిందేమో అని చెప్పేసి అనుకుంటాడు. షికమారు నారుటోతో చెప్తాడు రీసెంట్ గా జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ అన్ని బోరుటో ఎక్కడున్నాడో ఆ చుట్టుపక్కల జరుగుతున్నాయి, నాకు తెలిసి బోరుటో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాడా అని చెప్పేసి షికమారు అంటాడు. ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉన్న నారుటో డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఈ బుడ్డ బోరుటో గాడు అక్కడ స్టైల్ గా కూర్చొని వాళ్ళ నాన్న వచ్చిన వెంటనే నాన్న నాకు కొత్త పవర్ వచ్చింది ఏంటో తెలుసా అని చెప్పేసి అంటాడు. షికమారు, హినాటా షాక్ అవుతారు ఏం పవర్ అని చెప్పేసి. అప్పుడే నారుటో గురించి కూడా వీళ్ళు చెప్తా ఉంటారు. చిన్నప్పుడు పవర్ కోసం ఒకడు ఒక నింజా స్క్రోల్ ని దొబ్బేసి అందులో ఫాస్ట్ గా పవర్ ని అవేకనింగ్ చేసుకుందాం అని చెప్పి ట్రై చేశాడు అంటే బోరుటో చెప్తాడు ఎవరలా చేస్తారు పనికిమాలలో అన్న టైప్ లో అంటాడు. వాళ్ళ నాన్న
నాన్నే చేశాడని తెలియదు పాపం. ఆ తర్వాత చెప్తాడు నాకు బ్యాకుగాన్ అవేక్నింగ్ అయింది అని చెప్పి. హినాటా చెప్తుంది నీకు బ్యాకుగాన్ అవేక్నింగ్ అయిందా లేదా అని చెప్పి మీ గ్రాండ్ ఫాదర్ చెప్తారు అని చెప్పేసి అంటే ఇంకా బోరుటో ఓకే అంటాడు. లైట్నింగ్ బర్గర్ లో షికడాయి డెంకి మీట్స్ కి బోరుటో బ్యాకుగాన్ అవేక్నింగ్ అయ్యే పాసిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. నారుటో బోరుటో హిమావారిని ఈ హ్యూగా కాంపౌండ్ కి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత హియాషి హ్యూగా వీళ్ళిద్దరిని చూసి చాలా ఆనందపడతా ఉంటాడు. హియాషి హ్యూగా ఆల్రెడీ నారుటో ఫోన్ లో చెప్పిందంతా విని బోరుటో చూస్తాడు. బోరుటోలో ప్రెసెంట్ ఏమి బ్యాకుగాన్ లేదు కదా అని చెప్పి తన్ని కోర్ట్ యార్డ్ దగ్గరికి రమ్మంటాడు. అంటే ఫైట్ చేసుకోవటానికి. అక్కడికి వెళ్ళి మీరు ఇలా ఫైట్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతా ఉంటాయి బ్యాకుగాన్స్ అని చెప్పేసి అంటాడు. ఇంకా బోరుటోని అలా ఆ బయట ఉన్న కోర్ట్ యార్డ్ దగ్గరికి రమ్మంటారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 9 బోరుటో తన అవేక్నింగ్ అయిందో లేదో అని చెప్పేసి అక్కడ ట్రైనింగ్ యార్డ్ దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత హియాషి బోరుటోతో ఫైట్ చేద్దాం అనుకుంటే హనాబి మీ రాగండి నాన్నగారు ఈ బచ్చగడికి నేనే చాలు అని చెప్పేసి అంటది. హనాబి చెప్తుంది నీకు మేనిఫెస్ట్ అయిందో లేదో మేమిద్దరం కన్ఫర్మ్ చేయగలం అని చెప్పేసి ఇంకా ఫైట్ చేస్తారు. బోరుటో షాడో క్లోన్స్ ని డిస్ట్రాక్షన్ గా చేసి హనాబిని అటాక్ చేద్దామని చూస్తారు. కానీ హనాబి తన 8 ట్రైగ్రామ్ పామ్ ఉంటది కదా దాంతో అటాక్ చేస్తారు. హిమావారి చూసి అన్నయ్యకి ఓకేనా ఏం కాదు కదా అన్నయ్యకి ఏం కాకుండా చూడన్నా అనేసి అంటే నారుటో చెప్తాడు మీ అన్నయ్యకి ఏం కాదు నార్మలే ఇదంతా అని చెప్పేసి. వీళ్ళు అలా ఫైట్ చేసుకుంటా ఉంటారు. బోరుటో ఇంకా డిఫీట్ అయిపోతాడు. హనాబి చెప్తుంది నీకు ఏమి బ్యాకుగాన్ మేనిఫెస్ట్ అవ్వలేదు అని. హియాషి అంటాడు ఈ రోజు నైట్ ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని చెప్పేసి అంటే ఇంకా వీళ్ళు ఓకే అంటారు. వాళ్ళు డిన్నర్ చేస్తున్నప్పుడు బోరుటో ఇంకా హిమావారితో హనాబి ఆడుకుంటది. ఆ తర్వాత నారుటో ఇంకా హియాషి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. హియాషి అంటాడు బోరుటో ఎందుకు అలా అన్నాడో ఏంటో బ్యాకుగాన్ వచ్చింది అని చెప్పేసి అంటే నారుటో చెప్తాడు తనకి బ్యాకుగాన్ అవేక్నింగ్ అయిందా లేదా అన్న దాని మీద నాకేమంత డిసప్పాయింట్ గా ఏం లేదు. ఇంకా తను దానికోసం ట్రై చేస్తున్నాడు అందుకు ఆనందంగా ఉంది అని చెప్పి నారుటో అంటాడు. హియాషి హిమావారి గురించి అడుగుతాడు. తను లాస్ట్ టైం ఎప్పుడైతే బ్యాకుగాన్ అవేక్నింగ్ చేసిందో అప్పటి నుంచి మళ్ళీ చేసిందా అని చెప్పి నారుటోని అడిగితే నారుటో లేదు అప్పటి నుంచి ఇంకా అవేక్నింగ్ చేయలేదు అని చెప్పేసి నారుటో అంటాడు. హియాషి హ్యూగా ఇలా చెప్తాడు మళ్ళీ గనక తను అవేక్నింగ్ చేసింది అంటే నాకు చెప్పు అని చెప్పి. బయట హనాబి ఇంకా బోరుటో మాట్లాడుకుంటా ఉంటే బోరుటో చెప్తాడు నాకు బ్యాకుగాన్ అవేక్నింగ్ అయిందని చెప్పే ఇక్కడికి వచ్చాను. నా ఐలో ఏదో చేంజ్ వచ్చింది అందుకే నేను ఇక్కడికి వచ్చా లేకపోతే నేను ఎందుకు ఇట్లా చెప్తా నాకేం అవసరం అని చెప్పేసి అంటది. ఇంకా హనాబి కూడా తనకి నార్మల్ గా నచ్చ చెప్పినట్టు చెప్తుంది. ఆ రోజు నైట్ బోరుటో అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే అనుకోకుండా శారదాని చూస్తాడు. శారదా ఇంకా బోరుటో అక్కడ ఒక పోస్ట్ ని గమనిస్తా ఉంటే అదే టైంలో ఒక పర్సన్ కి ఈ డార్క్ షాడో పొజెస్ అయిపోయి ఉంటాడు. తను అలా నడుచుకుంటా వెళ్తా ఉంటాడు అకాడమీ వైపు అని చెప్పేసి. బోరుటో తన్ని ఫాలో అవుతా వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసిన తర్వాత ఆ పర్సన్ ఎవరో కాదు ఈ కాగేమాసాలో యాక్ట్ చేసే యాక్టర్. నువ్వేంటి ముసలోడ్లా ఉన్నావు అని చెప్పేసి బోరుటో అంటే ఏజ్ ని బట్టి నన్ను కంపేర్ చేయకు అని చెప్పేసి బోరుటోని అటాక్ చేస్తాడు. బోరుటో అక్కడ దాక్కుంటే ఇంకా అక్కడికి శారదా కూడా వస్తుంది. ఇంకా శారదా బోరుటో కలిపి తనని అటాక్ చేద్దాం అనుకుంటారు. సినిమాలో వాడిన కొన్ని లైన్స్ ని ఈ కాగేమాసా మీద యూజ్ చేస్తారు కానీ ఏముండదు. ఆ తర్వాత శారదా అటాక్ చేస్తే అవతల నుంచి ఈ కాగేమాసా అన్న ఆయన కూడా అటాక్ చేస్తారు. బోరుటో తన ఫూమా కాదు ఏవాబే ఫూమా షూరికెన్ తో అటాక్ చేసి తనని డిఫీట్ చేస్తాడు. ఆ డార్క్ షాడో తనని ప్రొసెస్ చేస్తుంది కదా అది పోతుంది. ఆ నెక్స్ట్ డే స్కూల్లో షికడాయి మీట్స్ కి వీళ్ళంతా అడుగుతారు నువ్వు బ్యాకుగానే అవేక్నింగ్ అని చెప్పి వెళ్ళావు కదా ఏమైంది అవేక్నింగ్ అయిందా అని అడిగితే బోరుటో చెప్తాడు నాకు ఈ ఐ అవేక్నింగ్ అవ్వలేదు అయినా సరే నేను ఇంకా ఈ ఐ గురించి పట్టించుకోవాలనుకోవట్లేదు అని చెప్పేసి అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 10 బోరుటో షికడాయి మీట్స్ కి అక్కడ క్రౌడ్ ని అలా గమనిస్తా ఉంటారు. బోరుటో చెప్తాడు ఈ ఇన్సిడెంట్స్ అన్ని మన అకాడమిక్ దగ్గరలోనే అవుతున్నాయి ఎందుకు అని చెప్పేసి అంటే షికడాయి చెప్తాడు ఏమో తెలియదు కానీ ఈ విషయం గురించి మన ఫాదర్స్ కూడా డిస్కస్ చేస్తున్నారు దీని గురించి వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు అనేసి అంటే బోరుటో అంటాడు వాళ్ళకంటే ముందు ఎలా అయినా సరే మనం దీన్ని సాల్వ్ చేయాలి అని చెప్పేసి షికడాయి వాళ్ళతో అంటాడు. ఇంకా వీళ్ళు ముగ్గురు ఆ రోజు సెర్చ్ చేయడానికి అని చెప్పేసి వెళ్తారు. వీళ్ళు రోజంతా సెర్చ్ చేస్తారు కానీ ఉపయోగం లేకుండా పోతుంది. బోరుటో మీట్స్ కి అడుగుతాడు ఈరోజు మనం లీవ్ పెడుతున్నట్టు లీవ్స్ పంపించావా అనేసి అంటే మీట్స్ కి పంపించాను స్కూల్ కి అని చెప్పేసి అంటాడు. బోరుటో ఇంటికి వెళ్ళిన తర్వాత హినాటా నా ఏంజల్ అడుగుతుంది స్కూల్ కి వెళ్లేదంట ఏంటి కారణం కడుపు నొప్పి అని చెప్పి స్లిప్ పెట్టావు అని చెప్పేసి అంటది. మీట్స్ కి అలా రాస్తాడు నువ్వు క్లాసిక్ సెలవు పెట్టడం వల్ల నన్ను అకాడమీకి రమ్మన్నారు అని చెప్పేసి హినాటా అంటది. ఆ తర్వాత రోజు హినాటా బోరుటో అకాడమీకి వెళ్తే షీనో చెప్తాడు. బోరుటో గురించి డిస్కస్ చేసుకుంటా ఉంటారు వీళ్ళు. బోరుటో నాకు ఇంపార్టెంట్ పని ఉంది అని చెప్పేసి స్పీడ్ గా అక్కడి నుంచి ఆత్రంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత షీనో బోరుటో గురించి చెప్తాడు. బోరుటో మంచివాడే తన క్లాస్ లో కూడా బాగానే ఉంటాడు కాకపోతే తను అల్లరి చేస్తాడు అని చెప్పేసి హినాటాతో చెప్తాడు. అప్పుడే హినాటా షీనోకి చెప్తుంది బోరుటో నారుటో అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి ఈ పనులన్నీ చేస్తున్నాడు అని చెప్తుంది. ఇంకా షీనో అంటాడు నారుటోకి ఈ విషయం అంతా చెప్పు అని చెప్పేసి. తర్వాత షీనో వీళ్ళందరికీ అకాడమీ స్టూడెంట్స్ అందరికి వర్క్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పి వీళ్ళందరినీ వర్క్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్తారు. బోరుటో మీట్స్ కి షికడాయి పోస్ట్ మ్యాన్స్ లా వెళ్తారు.
వెళ్తారు, అంటే పోస్టులు డెలివరీ చేస్తారు కదా అందులోకి. వీళ్ళ ముగ్గురికి టయారీ అనే పర్సన్ ఈ వర్క్ ఎలా ఉంటది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. వీళ్ళు అలా తిరుగుతా ఉంటే బోరుటో ఒక ఓపెనింగ్ సెరమనీ దగ్గర నారుటోని చూస్తాడు. నారుటో బోరుటోని చూసి వెంటనే అక్కడికి వచ్చి లైఫ్ ఎక్స్పీరియన్స్ వర్క్ చేస్తున్నావా, మంచిది అని చెప్పేసి నారుటో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బోరుటో వీళ్ళిద్దరికీ చెప్తాడు పోస్టులు తొందరగా ఇచ్చేయండి అని చెప్పి. ఎవరికి వాళ్ళు స్పీడ్ గా వెళ్లి ఆ మొత్తం పోస్టులన్నిటిని సబ్మిట్ చేస్తారు. ఇదే టైంలో ఈ సెంజు పార్క్ మొత్తం నాశనం అయిపోయి ఉంటది. సాయి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. మిట్స్కీకి ఈ విషయం తెలిసి ఇంకా బోరుటోకి చెప్పంగానే ఇంకా వీళ్ళు స్పీడ్ గా ఈ సెంజు పార్క్ దగ్గరికి వస్తారు. అప్పటికే సాయి ఈ రీసెర్చ్ అంతా చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయి నారుటో దగ్గరికి వెళ్లి ఈ సెంజు పార్క్ లో మాకు తెలిసిందంటే ఎవరో హషిరామా సెల్స్ ని యూజ్ చేసి ఏవో రీసెర్చ్లు చేస్తున్నారు, దానికి భాగంగానే వీళ్ళందరినీ టార్గెట్ చేసుకున్నారు అని చెప్పి ఇప్పటి వరకు ఈ డార్క్ షాడో కన్జ్యూమ్ చేసింది కదా, అంటే కంట్రోల్ చేసింది కదా, వాళ్ళందరి ఫోటోలు ఆయన ముందు పెడతారు నారుటో ముందు. ఇంకా షికమారు సాయి దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నారుటో ఇంటికి వెళ్తాడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అని చెప్పి. అప్పుడే హినాటా నారుటో దగ్గరికి వచ్చి నువ్వు బోరుటోతో కొంచెం మంచిగా ఉండొచ్చు కదా అనేసి అంటే నారుటో ఎలా అంటాడు, నాకు ఫాదర్ లేకుండా నేను పెరిగే కదా, బోరుటోతో ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు. ఆ నెక్స్ట్ డే ఈ పోస్ట్ ఆఫీస్ ఓనర్ బోరుటో వాళ్ళని తిడతా ఉంటారు, మీరు కంగారులో పనిచేశారు కానీ అవి గజిబిజిగా చేశారు అనేసి అంటే టయరీ నేను దాన్ని చూసుకుంటాలేండి అని చెప్పేసి అంటాడు. వీళ్ళు అప్పుడే టీవీలో ఒక న్యూస్ వింటారు, వాటర్ ట్యాంక్ దగ్గర ఈ డార్క్ షాడో ఇన్సిడెంట్ మళ్ళీ జరిగింది అని చెప్పి. ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గరే వీళ్ళ క్లాస్మేట్స్ దెబ్బతిన్నారు అని చెప్పి బోరుటో వాళ్ళకి తెలిస్తే ఇంకా అక్కడికి బయలుదేరతారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూసుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో బోరుటో కంటెంట్ మనం ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేసి షేర్ చేయండి. మన పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి బ్రో. తొందరగా మళ్ళీ గ్రోత్ వస్తుంది మనకి. 5K సబ్స్క్రైబర్స్ అయిన ఆనందాన్ని కూడా గడపనివ్వలేదు యూట్యూబ్ వాడు. సో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఛానల్ ని అందరికి స్ప్రెడ్ చేయండి బ్రో. బాయ్.